ఫిలిప్పీన్స్ను కాల్మేఘీ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరుగుపడి 26 మందికి పైగా చనిపోయారు. ఇల్లు మునగడంతో చాలామంది రూఫ్ టాప్స్పై తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. వందలాది కార్లు, లారీలు, బస్సులు సైతం కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రిలీఫ్ చర్యల కోసం వెళ్తున్న హెలికాప్టర్ అగుసన్ డల్ సర్ ఫ్రాన్సిస్లో కుప్పకూలిపోయింది. ఇందులో 5 సిబ్బంది ఉన్నారని సమాచారం. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు ఉరిగి పడడంతో జనం భయాందోళనకు గురి అయ్యారు. వరద నీటిలో ఇల్లు మునగడంతో ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో రూఫ్ టాప్స్పై తలదాచుకుంటున్న బాధితులకు రిలీఫ్ చర్యలు అందక ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఫిలిప్పీన్స్కు ఇది కోలుకోలేని దెబ్బ అని అధికారులు అంటున్నారు. Cebu, grabing saka sa tubig. Mamalihog ko. Personal sa Barangay Batayan, kita ninyo daghang kay mga tao para nasa atop.